ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కంజెనిటల్ అంటే బై బర్త్ నుంచే వస్తాయి హార్ట్ డిసీజెస్. పిల్లల్లో అసలు హార్ట్ డిసీజ్ ఎలా తెలుస్తుంది? అసలు ఏ సిమ్టమ్స్ ఉంటాయి? సో పిల్లల్లో వచ్చే ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు. ఫీడింగ్ తీసుకున్నప్పుడు ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉండదు. పిల్లలు ఎందుకు వస్తాయి గుండె జబ్బులు? మెటర్నల్ ఆర్ పేరెంట్స్ సెడెంటరీ లైఫ్, పేరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఫీటల్ డయాగ్నోసిస్. ఇది కాకుండా గుండెలకి ఎటువంటి జబ్బులు ఉంటాయండి? చిన్నారి గుండెలకి, అలాగే ఎదుగుతున్న 7-8 వయసు లేదు టీనేజర్స్ కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10-12 ఇయర్స్ చిల్డ్రన్ హార్ట్ ఫంక్షన్ తక్కువయ్యి వచ్చిన, హార్ట్ థిక్నెస్ ఎక్కువయ్యి ఉన్న వాళ్ళకే కాదు పేరెంట్స్కి స్క్రీన్ చేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి స్క్రీన్ చేయాలి. అంటే ఎర్లీ ఆన్ ఒబిసిటీ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ లాంటివి వస్తుంటాయండి పిల్లల్లో? యాక్చువల్లీ టు టెల్ ఫ్రమ్ కోవిడ్ ఎరా వీఆర్ సీయింగ్. ఎందుకంటే ఆ 2019, 20, 21 దీస్ సో ఆల్ దేర్ లిపిడ్ ప్రొఫైల్స్ ఆర్ అబ్నార్మల్. వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె సమస్యలు పెద్దవాళ్ళలో వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కంజెనిటల్గా కావచ్చు, లేదు పరిస్థితుల వల్ల చిన్న పిల్లల్లో, శిశువుల్లో అండ్ అలాగే ఎదుగుతున్న పిల్లల్లో కూడా గుండెకి సంబంధించిన అనేక సమస్యలు వింటూ ఉంటాం. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పిల్లలకి థీమ్ ఏంటంటే డోంట్ స్కిప్ అ బీట్. సో ఈ సందర్భంగా పిల్లలకు వచ్చే గుండె జబ్బు సమస్యలు ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎలా అసలు పసిగట్టాలి? ఎందుకంటే పిల్లల విషయంలో మనం ఊహించుకోము కంజెనిటల్గా వస్తే తప్ప, రిపోర్ట్స్ ఉంటే తప్ప. వీ హ్యావ్ విత్ అస్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హార్ట్ ఇన్స్టిట్యూట్, అందరికీ సుపరిచితులు, గతంలో సాక్షి లైఫ్లో మనం చూసాం, డాక్టర్ భార్గవి ధూళిపూడి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సాక్షి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లల్లో డోంట్ స్కిప్ అ బీట్ అంటే వాట్ ఇస్ ద? సో పిల్లల్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కంజెనిటల్ అంటే బై బర్త్ నుంచే వస్తాయి హార్ట్ డిసీజెస్. సో ఇవి మనం ఫీటస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత పిల్లల్లో సడన్గా ఆయాసం వస్తుంది, ఫీడింగ్ తీసుకోవట్లేదు, ఆర్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో అప్పుడు మనం హార్ట్ డిసీజెస్ని డిటెక్ట్ చేస్తాం. సో డోంట్ మిస్ ఏ బీట్ ఇన్ పీడియాట్రిక్స్ మీన్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ సిమ్టమ్, ఇలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్, ఐదర్ ఏ పీడియాట్రిషియన్ ఆర్ ఏ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. దట్ ఈస్ ద మీనింగ్. పిల్లల్లో అసలు హార్ట్ డిసీజ్ ఉందని చెప్పి అన్లెస్ ఇట్ ఇస్ ప్రీ డయాగ్నోస్ లైక్ ఐ మెన్షన్ ఇన్ ది ఇంట్రొడక్షన్, ఎలా తెలుస్తుంది? అసలు ఏ సిమ్టమ్స్ ఉంటాయి? సో పిల్లల్లో వచ్చే ఏంటంటే వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు. ఫీడింగ్ తీసుకున్నప్పుడు ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూ బోర్న్ బేబీ 3 కిలో బేబీ బోర్న్ అయింది అనుకోండి, 6 మంత్స్కి డబల్ అవుతారు, 1 ఇయర్కి 3 టైమ్స్ ఆఫ్ ద బర్త్ వెయిట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎక్కువగా ఆయాసము, బ్రీతింగ్ డిఫికల్టీస్, దెన్ ఇన్ఫెక్షన్స్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో అలాంటప్పుడు మనకి ఒక డౌట్ ఉండాలి, సో ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అని చెక్ చేయించుకోవడం ముఖ్యం. అలాంటప్పుడు అంటే కన్సిస్టెంట్గా ఆ సిమ్టమ్స్ ఉంటే ముందు వెళ్ళి ఏం టెస్టులు చేస్తారు? పిల్లలకు మామూలుగా పెద్దలకు చేసే టెస్టులు చేస్తారా? సో ముందుగా పిల్లల్లో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే స్టెథోస్కోప్ మర్చిపోకూడదు. బికాస్ స్టెథోస్కోప్ వల్ల మనకి ఎక్స్ట్రా సౌండ్స్ వినిపిస్తాయి, మర్మరింగ్ సౌండ్ అనేది. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్ట్రా సౌండ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ ఎకోకార్డియోగ్రఫీ. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మామూలుగా పెద్దల్లో అయితే మనకి కొలెస్ట్రాల్, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ పడతాం రీజన్స్. అసలు పిల్లలు ఎందుకు వస్తాయి గుండె జబ్బులు? సో పిల్లల్లో ఏంటంటే మెటర్నల్ ఆర్ పేరెంట్స్ సెడెంటరీ లైఫ్, పేరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఫీటల్ డయాగ్నోసిస్. ఇది చాలా ఆశ్చర్యం. కంజెనిటల్ హార్ట్ డిసీజ్. అవునండి. సో మదర్ ఒక్కొక్కసారి ఫుడ్ సరిగ్గా తీసుకోరు, ఆర్ ఎల్స్ జంక్ ఫుడ్స్ ఆర్ మెయిన్. మన చైనీస్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి, అందులో కూడా యాడెడ్ ఇంగ్రీడియంట్స్ వల్ల వెన్ షీ టేక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months ఎప్పుడైతే హార్ట్ డెవలప్ అవుతుందో దట్ టైమ్ దే కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. మళ్ళీ మన సైడ్ అంటే మనము రైస్ తింటాం, కానీ పొట్టు తీసేసి కంప్లీట్గా వాష్ చేసేసి ఫైనెస్ట్ రైస్ తింటే రిచర్ అనుకుంటారు అందరూ, బట్ దట్ ఈస్ రాంగ్. సో సింగిల్ పౌండెడ్ రైస్ విచ్ ఇస్ హస్క్ ఉన్న రైస్ ఉంటుంది కదండి, దాంట్లో థైమిన్ వైటమిన్ ఉంటుంది. సో థైమిన్ వైటమిన్ కెన్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్. థైమిన్ ఒకవేళ థైమిన్ రైస్ తినకపోయినా థైమిన్ సప్లిమెంట్గా తీసుకోవడం డెఫినెట్గా సప్లిమెంట్గా తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీలో సప్లిమెంట్గా తీసుకుంటే హార్ట్ ఒక్కొక్కసారి మాకు ప్రెగ్నెన్సీలో వస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీటల్ ఎక్కువ చేస్తే ఏంటంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, ఫాస్ట్గా బీట్ అవుతూ ఉంటుంది, హార్ట్ చుట్టూ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. వన్స్ వీ సప్లిమెంట్ దిస్ థైమిన్ ఎక్స్టర్నల్లీ అవన్నీ అట్లీస్ట్ 2 weeks టైంలో రిజాల్వ్ అవుతాయి.
సో వీ కెన్ ప్రివెంట్ ఫీటల్ డెత్స్ ఆల్సో బై థైమిన్ ఇంప్లిమెంటేషన్. పిల్లలకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అంత నియోనేటల్ అందులో చిన్న పిల్లలకి, బేబీస్కి, శిశువులకి? సో మనం ప్రెసెంట్ ఇండియన్ డేటా చూస్తే 8 to 10 per 1000 live birthsలో హార్ట్ డిసీజెస్ ఉంటాయి. పర్ ఇయర్ అరౌండ్ 2 lakh బేబీస్ ఆర్ బోర్న్ విత్ హార్ట్ డిసీజెస్. సో వీళ్ళల్లో ఏంటంటే అందులో ఫస్ట్ 1/5 ఆఫ్ ద ఆర్ 30% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ ఆర్ సీరియస్ హార్ట్ డిసీజెస్. మనం వన్స్ ఇఫ్ వీ పికప్ దీస్ సీరియస్ హార్ట్ డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ డూ సర్జరీస్. సో ఓపెన్ హార్ట్ సర్జరీస్ డే 1 పుట్టగానే కూడా చేస్తాము, ఆర్ ఫస్ట్ 1 monthలోనే హార్ట్ డిసీజెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఇఫ్ యూ డూ సర్జరీ హోల్ లైఫ్ విల్ బీ నార్మల్. సో అందరూ ఏమనుకుంటారు హార్ట్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ లేదు, ఆర్ ఎల్స్ ఎవ్రీ లైఫ్ లాంగ్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి అని. అలాగా ఏమీ ఉండదండి. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ 80% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్కి ప్రాపర్ సర్జరీ ఉంది అండ్ లైఫ్ లాంగ్ ఏమీ హాస్పిటల్స్ చుట్టూ తిరగక్కర్లేదు. దే లివ్ యాజ్ ఎ నార్మల్ మీలా నాలాగా క్రికెటర్, ఎనీథింగ్ దే కెన్ బికమ్. సో వైటమిన్ డెఫిషియన్సీ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం, దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా పాస్ ఆన్ అయ్యి పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పుట్టంగానే అని చెప్తున్నారు. ఇది కాకుండా గుండెలకి ఎటువంటి జబ్బులు ఉంటాయండి చిన్నారి గుండెలకి? అలాగే ఎదుగుతున్న 7-8 ఏళ్ల వయసు లేదు టీనేజర్స్ కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయా? నాట్ ఓన్లీ ఇదేంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక ఫ్యాక్టర్ అన్ని కలిసి హార్ట్ డిసీజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ డిసీజ్ లేదు, బట్ 5 years old చైల్డ్ వచ్చారు, పల్స్ సరిగ్గా లేదు, చూస్తే ఏంటంటే హార్ట్ రేట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది, టాకీకార్డియా అంటారు, ఆర్ హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్. సో ఇందులో కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే అబ్లేషన్ అనే ప్రొసీజర్ చేస్తాము. దాన్ని బట్టి ఏంటంటే ఏదైతే గుండె రేట్ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో దాన్ని క్రమబద్ధీకరణ చేస్తాము, నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. ఇంకా 10 years 12 yearsలో హార్ట్ డిస్ఫంక్షన్, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అదేంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కాదు, బట్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్టెడ్ ద బాడీ అండ్ దెన్ హార్ట్. దానివల్ల హార్ట్ ఫంక్షన్ మనకి నార్మల్గా కొట్టుకోవాల్సిన స్పీడ్లో కొట్టుకోదు, తగ్గిపోతుంది, 20% 30% అలా తగ్గిపోతుంది. అది కూడా కార్డియోమయోపతీస్ అంటారు. అందులో జెనెటిక్ కూడా ఉంటాయి కార్డియోమయోపతీస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పరు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే 3 generations ఏమైంది అంటే, సో వెన్ దెర్ ఈస్ అ సడన్ కార్డియాక్ డెత్ దెన్ ఇట్ ఈస్ మోస్ట్లీ జెనెటిక్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10-12 years చిల్డ్రన్ హార్ట్ ఫంక్షన్ తక్కువయ్యి వచ్చినా, హార్ట్ థిక్నెస్ ఎక్కువయ్యి ఉన్నా, వాళ్ళకే కాదు పేరెంట్స్కి స్క్రీన్ చేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి స్క్రీన్ చేయాలి. సో దెన్ మనం ఓవరాల్ ఫ్యామిలీని స్క్రీన్ చేసి ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్. సో ఫ్యామిలీకి ట్రీట్మెంట్ అంటే అది ఎలాంటి, అంటే ఏమేమి ఉంటాయి ట్రీట్మెంట్స్లో? ఈసీజీ, ఎకో, ఈ 2 మనం చాలా ఖర్చు పెడతాం. దాంట్లో ఇవి వెరీ వెరీ సింపుల్ టెస్ట్, 1 ECG 1 ఎకో. ఇఫ్ ఎనీ వన్ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందంటే ఆ స్క్రీన్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లలకు మామూలుగా ఈ నడిచేటప్పుడు ఆయాసం రావడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లంగ్స్ అనుకోవాలా, హార్ట్ అనుకోవాలా, రెండింటిని సస్పెక్ట్ చేయాలా? సో నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉంది అంటే వాళ్ళు చెప్తారు, 7-8 years పిల్లలు చెప్తారు అనిపిస్తుంది మాకు అని. అప్పుడు మెయిన్లీ హార్ట్. నడిచేటప్పుడు ఓన్లీ ఆయాసం వస్తుంది, మిగతా స్టేజ్లో బాగానే ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం టువర్డ్స్ లంగ్స్ డైరెక్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ సిమ్టమ్స్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. అవును. అలాగే పిల్లల్లో గుండె జబ్బుకి ఆపరేషన్ అవసరం, లేకపోతే కొన్ని ప్రొసీజర్స్ అవసరం లాంటివి అంటే కండిషన్స్ ఉంటాయండి హార్ట్కి సంబంధించి? అవునండి. సో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ అవైలబిలిటీ ఉంది. దట్ ఈస్ లాస్ట్ 15-20 years బ్యాక్ అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. బట్ ప్రెజెంట్లీ నౌ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ సిటీస్, ఈవెన్ 3 tier 2 tier హ్యాస్ గుడ్ డిపార్ట్మెంట్స్ మాట. ఎలా అంటే ఇప్పుడు హార్ట్లో 4 గదులు ఉంటాయి. సో అందులో హోల్స్ ఉంటే హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీలా కూడా క్లోజ్ చేయొచ్చు, బటన్ సర్జరీతో కూడా క్లోజ్ చేయొచ్చు. బటన్ అంటే ఏమిటి? బటన్ అంటే మనం కట్ చేయం, ఓపెన్ చేయము. యాంజియోగ్రఫీ, పెద్దవాళ్ళకి చేతి నుంచి యాంజియోగ్రామ్ చేసి స్టంట్లు ఎలా వేస్తారో పిల్లలకి కూడా యాంజియోగ్రామ్ చేసి లోపలికి వెళ్ళి ఆ హార్ట్ హోల్ని బటన్తో క్లోజ్ చేస్తాం. ఎంత అసలు అద్భుతం అండి నిజంగా. వాల్స్ బ్లాక్ ఉన్న బలూన్స్ తోటి ఓపెన్ చేస్తాము. కానీ పిల్లలకి చిన్న చేతుల్లో ఇంత ఉండేదే ఇంత ఇది కదండి, ఎలా పంపిస్తారు అది? సో మస్ట్ బి వెరీ కాంప్లెక్స్. ఇట్స్ వెరీ కాంప్లెక్స్. మేము ఇంకా ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, అంటే 28 వారాలకి 30 వారాలకి పుట్టిన వాళ్ళల్లో ఏంటంటే వెంటిలేటర్ నుంచి బయటికి రారు, చిన్న ఎక్స్ట్రా వెజల్ ఉంటుంది, PDA అంటాం.
సో దానికి 2 times మెడికేషన్ కోర్సెస్ అవుతాయి, ఇంకా బయటికి రారు. దే విల్ బి ఓన్లీ 700 grams, 800 grams, ఐఎమ్ టాకింగ్ లెస్ దాన్ 1 kilo బేబీస్. సో వాళ్ళల్లో ఇదివరకు ఏంటంటే ఓపెన్ చేసి ఆ పీడిఏ ఎక్స్ట్రా వెజల్ని లైగేట్ చేసేవాళ్ళు, అంటే ముడివేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ బేబీస్ని క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఆ 700 grams థై నుంచి వెజల్స్ ద్వారా వెళ్ళి గుండెలో ఆ డివైస్ పెట్టి వచ్చేయచ్చు. సో ఇట్ ఈస్ ఫీజిబుల్. ఈవెన్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ఫీటల్ ప్రొసీజర్, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న మదర్ ఫీటల్ బేబీకి ప్రాబ్లం ఉంది. సో అప్పుడు కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫీటస్ అంటే 38 weeks or 28 ఫీటస్ వెజల్ బ్లాక్ అయిపోయింది. సో దాన్ని కూడా మనం ప్రెగ్నెంట్ మదర్ లోపల నుంచి వెళ్ళి లోపలికి ఫీటల్ గుండెలోకి వెళ్ళి ఆ వాల్ని ఓపెన్ చేయొచ్చు. అలాంటి ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్ కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇన్ఫాక్ట్ మీ రెయిన్బోలోనే చేసిన కొన్ని ప్రొసీజర్స్ మేము తెలుసుకున్నాం గతసారి ఇంటర్వ్యూలో. సో ఆ తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ ఎలా ఉంటుందండి, అంటే మదర్కి బేబీకి కూడా? సో మదర్కి రిస్క్ ఏమీ ఉండదు. బేబీ వచ్చేటప్పటికి 4 గుండెలు అది చేయలేదనుకోండి, ఒక హార్ట్ ఛాంబర్ కంప్రెస్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. సో ఆఫ్టర్ బర్త్ వీళ్ళల్లో నార్మల్ హార్ట్ ఉంటుంది. మోస్ట్లీ 1 more ప్రొసీజర్ ఆఫ్టర్ బర్త్, దెన్ దే విల్ లివ్ యాజ్ ఎ నార్మల్ లైఫ్. అంతే కదా, ఇంకే కాంప్లికేషన్స్ ఉండవు. సో ఇలా మరి అంటే పిల్లల గుండె పదిలంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, చిన్నప్పటి నుంచి హెల్దీ హ్యాబిట్స్, వాళ్ళకి ఏ విధమైన హార్ట్ డిసీజ్ అంటే ఎర్లీ ఆన్ ఒబిసిటీ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ లాంటివి వస్తుంటాయండి పిల్లల్లో? అవునండి, అవి చాలా ఎక్కువ చూస్తున్నాము. యాక్చువల్లీ టు టెల్ ఫ్రమ్ కోవిడ్ ఎరా వీఆర్ సీయింగ్. ఎందుకంటే ఆ 2019, 20, 21 దీస్ 3 years పీపుల్ స్క్రీన్కి అలవాటు పడిపోయారు. కిడ్స్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ అవుట్ సైడ్, అండ్ జంక్ ఫుడ్ కూడా మోస్ట్ కామన్ అయిపోయింది. దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఒబేసిటీ. సడన్గా కొంతమంది లిపిడ్ ప్రొఫైల్స్ మేము చేసాం పిల్లల్లో హూ ఆర్ క్రాసింగ్ అబౌవ్ దేర్ BMIs అని. సో ఆల్ దేర్ లిపిడ్ ప్రొఫైల్స్ ఆర్ అబ్నార్మల్. So seeing a 10 years old child cholesterol of 300, we will not be very happy. Means everybody will be in stress. Correct. So these things are gearing up and ఇప్పుడు. సో మరి ఈ మధ్య సడన్ కార్డియాక్ డెత్స్ చూసాం. ఆఫ్ కోర్స్ ఈ మోర్ యంగ్ అడల్ట్స్లో, నాట్ ఈవెన్ పిల్లల్లో కాదు, బట్ పిల్లల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తాం, అంటే వేర్ వీ హ్యావ్ సడన్ కార్డియాక్ ఫెయిలియర్ లాంటివి. ఈ లెస్ దాన్ 40 years ఏజ్ గ్రూప్లో వీఆర్ మోర్ సీయింగ్ సడన్ కార్డియాక్ డెత్స్. అవునండి, అంటే నడుస్తూ కొలాప్స్ అవుతారు, జిమ్లో కొలాప్స్ అవ్వడం, నడుస్తూ యాక్చువల్ కారణం ఏంటి? సో ఇవి ఏంటంటే దిస్ ఆల్సో గోస్ త్రూ వే బ్యాక్ టు అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విచ్ వీఆర్ నాట్ డూయింగ్. ఎవరు సరిగ్గా ప్రాపర్గా స్లీప్ ఉండదు. స్లీప్ షుడ్ బి 8 hours, దట్ వీ డోంట్ ఫాలో. 4 to 6 hours, లెస్ దాన్ 4 hours వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో స్లీప్ అండ్ ఎక్సెసివ్గా ఏది చేయకూడదండి. నేను 100% నేను జిమ్లోనే 5 hours, 6 hours నేను జిమ్లో ఉంటానంటే అది కూడా కరెక్ట్ కాదు. మన బాడీ మెకానిజం బట్టి దట్ వీ హ్యావ్ టు డూ అవర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. అంతే. సో ఓవర్ డీహైడ్రేషన్, సమ్టైమ్స్ ద పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్, దే డీహైడ్రేట్ యువర్ బాడీ. సో ఫాల్స్లీ సూడోగా యూ ఫీల్ యు ఆర్ లైట్, but you are not energetic or you are not healthy. That is one. Same thing applies to our kids also. Kids means less than 18 years old. Now they are more towards I should be skinny. If 12, 14 years old girl nadikita I should be skinny ane antaru. So those things are going up. As parents, as society, we should take a call and their healthy habits ni manam improve cheyali. హార్ట్ డే సందర్భంగా ప్రోటోకాల్స్ మార్చుకోవాలి ఇంట్లో, జీవన విధానం, లైఫ్ స్టైల్. It should come from home. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హోమ్ అండి. స్కూల్స్లో టీచర్స్ ఐడెంటిఫై చేయాల్సిన, చాలా స్కూల్స్లో 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లో పైన క్లాసెస్ పెడతారు, క్లాస్ రూమ్స్. పిల్లలు మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలండి? వాట్ షుడ్ యూ ఐడెంటిఫై? 15 kgs బ్యాగ్ని హోల్డ్ చేస్తూ 4 floors ఎక్కడం ఎవరికన్నా స్మాలర్ కిడ్స్కి ఇట్స్ డెఫినెట్లీ కష్టం అండి. సో వాళ్ళలో మళ్ళీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు నౌ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ హ్యావ్ లంచ్ అట్ స్కూల్. అవును అవును. సో లంచ్ అన్నది it should be kids friendly and also healthy. That's what I want to tell. So they will be very happy that mama I ate donut today, but that is not a healthy. అవునవును. So that should be changed, and this 3 floors or 4th floor school should come down. If space problem undi makila ante, you take another alternative, give more lifts or something, because they will at least 6 times పైకి వెళ్ళి కిందకు వస్తూ ఉంటారు. ప్లే పీరియడ్ అని, లంచ్ అని, బ్రేక్ఫాస్ట్ అని, అన్ని. సో 6 times అలా తిరుగుతూ ఉంటే 2 times బ్యాగ్తో తిరుగుతారు. యూ విల్ బి వెరీ ఎగ్జాస్టెడ్. సో దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. స్కూల్స్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్.
So if you are not able to provide less than two floors or less than 3 floors, then provide alternative more lifts or something access to the children also. ఉండాలి. That is another thing I want to tell, because sudden cardiac death ani, this cardiopulmonary resuscitation CPR, basic life support scheme అన్నది it should start from school itself. హై స్కూల్లో మనం ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసి సడన్లీ ఎవరైనా కొలాప్స్ అయితే వాట్ షుడ్ బి డన్ ఈవెన్ ఫ్రమ్ స్టూడెంట్ లైఫ్ నుంచి నేర్పిస్తే దట్ విల్ బి ఎంకరేజింగ్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే ఈ సడన్ డెత్ అన్నది ఇఫ్ యూ లైక్ లెస్ దాన్ 15 minutesలో ఇఫ్ యూ డూ సిపిఆర్ దెన్ ద పేషెంట్ విల్ బి సేవ్డ్. అంతే కదా. అంతే. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హై స్కూల్ ఆన్వర్డ్స్ సో దట్ ఇట్ విల్ కమ్ టు ద సొసైటీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదేమైనా పిల్లల్లో ఏది రాదు గుండె జబ్బు అని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. చాలా చిన్న చిన్న సిమ్టమ్సే మనకి ఇండికేటర్స్ గా ఉంటాయి. ఒక్కోసారి శిశువుల్లో అయితే పాలు సరిగ్గా తాగకపోవడం, తినలేకపోవడం, ఇవన్నీ కూడా. వీటితో పాటు యంగ్ అడల్ట్స్ లో ఆయాసపడడం నడుస్తున్నప్పుడు, ఎస్పెషలీ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, అలాగే స్పోర్ట్స్ ఆడలేకపోవడం, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో వెల్ చైల్డ్ చెకప్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తామండి. వెల్ చైల్డ్ చెకప్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో వీఆర్ రీసెంట్లీ స్టార్టింగ్ దిస్ ఎక్సర్సైజ్ కెపాసిటీ టెస్టింగ్ కూడా చేస్తాము. ఎక్సర్సైజ్ కెపాసిటీ అంటే అరౌండ్ 10 years old చైల్డ్ కెన్ డూ థ్రెడ్మిల్ వెన్ వీఆర్ దేర్. సో విల్ డూ ఈసీజీ, ఎకో అండ్ థ్రెడ్మిల్ హూ వాంట్స్ టు గో ఫర్ స్పోర్ట్స్, యాక్టివ్ స్పోర్ట్స్ యాజ్ అన్ అథ్లెట్, సో దట్ వీ కెన్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా హార్ట్ రేట్స్ ఆర్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అని, దట్ విల్ గివ్ ఎ గుడ్ ఇండికేటర్ how the heart health about the heart health. And your message అండి ఫైనల్లీ యాజ్ అ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ చూస్తున్న పేరెంట్స్కి వాళ్ళ ముఖ్యంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల గుండె పదిలంగా చాలా హెల్దీగా ఉంచాలంటే ఫర్ హెల్దీ హార్ట్ వాట్ యూ డూ? స్ట్రెస్ కూడా ఇంక్లూడ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. యాజ్ ఎ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ నా మెసేజ్ వచ్చి, హార్ట్ డిసీజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ట్రీటబుల్. ఇట్స్ నాట్ లైక్ చిల్డ్రన్లో హార్ట్ డిసీజెస్ ఉంది ట్రీట్మెంట్ లేదు అనుకోవడానికి లేదు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈటింగ్ హ్యాబిట్స్ అన్నది, అండ్ అగైన్ స్ట్రెస్ ఆఫ్ ద సొసైటీలో మా వాడు వెళ్ళిపోతున్నాడు, ఎలా ఉంటాడు, దట్ ఈస్ మోర్ కామన్. వాట్ విల్ హ్యాపెన్, మనం ఎలా పెరిగామో వాళ్ళు అలాగే పెరుగుతారు. దే విల్ లీడ్ ఎ గుడ్ లైఫ్. కంపారిజన్ అనేది ఎప్పుడు పెట్టద్దు పిల్లల్లో. టూ మచ్ కంపారిజన్ కాజెస్ టూ మచ్ స్ట్రెస్ టు ద కిడ్స్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ యూ ఆల్సో డూ దట్ సేమ్ థింగ్. మీరు బర్గర్ తింటూ వాడిని నట్స్ తినమంటే ఎవరు తినరు. So you also brush twice a day, oral hygiene, you also do lifestyle modification, then you also do exercise, then kids will follow you. So that is what I want to tell. There are heart diseases which has very good treatment. We should identify them first, then we can treat it properly. యథా తల్లిదండ్రులు తథా పిల్లలు. అంతే అండి. నిజంగా థైమిన్ డెఫిషియన్సీ వల్ల అంత చేటు చేస్తుందంటే అర్థం కావట్లేదు డాక్టర్ భార్గవి గారు. సో ఈ థైమిన్ అన్నది ఫస్ట్ మనం పిల్లల్లో చూసాము చాలాసార్లు. వాళ్ళు ఆయాసంగా ఉంది, బాగా బ్రీతింగ్, నార్మల్గా లెస్ దాన్ 6 months. మనం హిస్టరీ అడిగితే ఏంటంటే మదర్ చెప్తారు, 3 పూట్ల నేను అన్నమే తింటానమ్మా, దెన్ ఓన్లీ పాలు మదర్ మిల్కే, బ్రెస్ట్ మిల్కే ఇస్తారన్నమాట. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఆయాసం ఉంటుంది, వాయిస్ చేంజ్ వస్తుంది. సో 1 dose, ఒక్క ఇంజెక్షన్ థైమిన్ లెస్ దాన్ 1 hourలో మళ్ళీ మేము ఎకో చేసినా సరే వాయిస్ నార్మలైజ్ అయిపోతుంది, లంగ్ ప్రెషర్స్ నార్మల్ అయిపోతుంది. అంత డిఫరెన్స్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళిపోతారు తెలియక. అంటే లంగ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, వెంటిలేట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటారు చాలామంది. కానీ ఒక్క స్మాల్ ఇంజెక్షన్ విల్ కంప్లీట్లీ చేంజ్ ద సినారియో. థైమిన్ ఇంజెక్షన్ పెద్దలకు కూడా వర్తిస్తుందండి. పెద్దల్లో కూడా హార్ట్ ఫంక్షన్ తగ్గింది, ఆయాసం వచ్చింది, 50 years 60 years అలా చెప్తూ ఉంటారు. వీళ్ళలో కూడా డైటరీ హ్యాబిట్స్ మార్చి థైమిన్ ఇచ్చినప్పుడు దే విల్ కంప్లీట్లీ చేంజ్. సో థైమిన్ లెవెల్స్ టెస్ట్ చేస్తాము. థైమిన్ లెవెల్స్ ల్యాబ్స్లో టెస్టింగ్ ఉంది. సో అందులో ఏంటంటే నార్మల్గా అది 60 కన్నా అబవ్ ఉండాలి థైమిన్. వాట్ వీ సా ఈజ్ లెస్ దాన్ 10. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ మేము ఒక 50 babiesకి స్క్రీన్ చేసాం, మదర్ అండ్ బేబీ ఇద్దరికి స్క్రీన్ చేసాం. బోత్ హ్యావ్ లో వాల్యూస్. లెస్ దాన్ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. మీరు అన్నట్టు బియ్యం మీద ఉండే అది లేయర్, అన్పాలిష్డ్ రైస్, వీట్ మీద కూడా థైమిన్ ఉంటుంది. B12 ఉంటుంది, థైమిన్ ఉంటుంది. అండ్ బాజ్రా, సజ్జలు, జొన్నలు వీటి మీద కూడా థైమిన్ ఉంటాయి. సీరియల్స్ అన్నిట్లోనూ థైమిన్ ఉంటుంది. సో అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో దోస్ ఆర్ అ గుడ్ సోర్సెస్ ఆఫ్ థైమిన్. అదే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్ పిల్లలకి. మన ప్లేట్లో ఆల్ కలర్స్ షుడ్ బి దేర్, దెన్ ఇట్ ఈస్ గుడ్.
నాట్ ఓన్లీ వైట్ అండ్ ఒక కూర కాకుండా ఆల్ కలర్స్ చేసుకుంటే బెటర్. చాలా, దట్స్ అ గుడ్ ఇండికేటర్. ఇట్స్ అ గుడ్ ఇండికేటర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.